జై శ్రీరామ్ అండి. కొంతమందిని చూస్తే అంటే ఎంత నీచులైనా సరే వాళ్ళు చేసేది యాక్టింగ్ లేకపోతే నిజమో మనకు తెలియదు కానీ అవతల వాళ్ళ కళ్ళల్లో కానీ అవతల వాళ్ళ ఫేస్లో కానీ కొంచెం డల్నెస్ కనిపించంగానే మనకేమనిపిస్తుంది అంటే మంచితనంతో ఉండే వాళ్ళకి అయ్యో అవునా నిజమా అన్నట్టు తొందరగా నమ్మేస్తాం కదా. సో అది మంచితనము చెడ్డతనము నాకు ఇప్పటికీ అర్థం కాదండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈరోజు వీడియో చూశానన్నమాట. మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో ఆవిడది ఏంటంటే బాధ వచ్చినా ఏదొచ్చినా నేను భగవంతుడి మీద భారం వేస్తాను తీసుకుంటాను ఇంకా అని చెప్పేసి ఆ డైలాగులు ఎందుకో కొంచెం నాకు ఎక్కడో కనెక్ట్ అయినట్టు అనిపించింది అనమాట. అంటే తెలుసు మ్యాక్సిమం మనం చేస్తాము, మనం వీడియోస్ మాట్లాడతాము, దేని గురించి మనం అసలు మాట్లాడతాము, ఎందుకోసం మనం మాట్లాడతాము అనేది చూసే మీ అందరికైతే తెలుసు. కానీ నాకు అనిపించింది అనమాట ఈరోజు, అరే తెలుసో తెలియకో నిజంగా నేనేమన్నా అవతల వ్యక్తిని బాధ పెడుతున్నానా అని ఎందుకో కొంచెం అనిపిస్తుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మన విషయానికి వచ్చేసరికి మనం అన్నెసెసరీగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఎవరినైనా హర్ట్ చేయాలనో మనం తీయం కదా. ఫస్ట్ నుంచి మన ఛానల్ మోటివ్ ఏంటి, ఎవ్వరూ మోసం చేయొద్దు, మోసం చేయకుండా నిజాయితీగా ఉండాలి అనేది మన ఛానల్ మోటివ్. చాలామంది ఛానల్స్ ఉన్నాయి ఇలాగ జనాల్ని మోసం చేసే వాళ్ళ గురించి. అయితే నాకు అవగాహన వచ్చి నా దగ్గరకు వచ్చిన ఏ ఛానల్ గురించి అయినా నేను ప్రతిదీ ఎదిరించి వాళ్ళకి బుద్ధొచ్చేలాగానే నేను మాట్లాడతాను, వింటే వాళ్ళకి అర్థమవుతుంది. సో అట్లే అందులో భాగంగా నేను చాలామంది మీద చేశాను వీడియోస్, ఈవిడ స్వప్న వైట్లా కానీ, సో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళైనా లేదు ఇంకొక మన సత్యభామ అయినా సరే ఎవరైనా కానివ్వండి, మన మన తెలుగులో ఎవరైతే తప్పులు చేస్తున్నారో సో వాళ్ళకి ఎగనెస్ట్గా నేను చాలా వీడియోస్ అయితే చేశాను. కాకపోతే మిగతా వాళ్ళందరూ విన్నారో వినలేదో చూసారో చూడలేదో నాకైతే తెలియదు కానీ సో ఇప్పుడు ఈవిడ మాట్లాడింది మాత్రం నా గురించే అని నాకు ఎందుకో అనిపించింది. సరే ఇంకెవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు ఆవిడ గారి గురించి మాట్లాడుతున్నదైతే. సో నేను మాట్లాడుతుందైతే నేను అవతల వాళ్ళని ఎచ్చుడు చేస్తూను లేకపోతే అవతల వాళ్ళని హింస పెట్టాలని రూడ్గా మాట్లాడడము ఇలాంటివి నేను చెయ్యట్లేదు. నాకు నచ్చని పాయింట్ ఏదన్నా ఉంటే అది మొహం మీద చెప్పేయడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. మొన్న చూశారు చిన్న పిల్లల్ని పట్టుకొని ఏడుపు కొట్టు మొహాలు మాడు మొహాలు అని అన్నారు. సో దాన్ని నేను ఖచ్చితంగా అపోజ్ చేస్తాను. అది ఎదురుగున్నా సరే డైరెక్ట్గా ఉన్నా సరే నేను ఎదిరిస్తాను. నువ్వు ఎందుకు అలా అంటావు, చిన్నపిల్లల్ని ఏ పాపం తెలియని పిల్లలు నీకెందుకు అడ్డొచ్చారు, వాళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడడం అనేది నేను ఎదురుగున్నా సరే మాట్లాడతాను. కానీ అది కూడా ఏదో తప్పు అన్నట్టు అవతల వాళ్ళు బాధతో మాట్లాడితే ఏంటంటే అయితే ఈ రెండు రకాలుగా కావచ్చు, అది నిజంగా అయినా మాట్లాడుండొచ్చు లేకపోతే అది కూడా ఒక టైప్ ఆఫ్ నటన. ఎందుకంటే అక్కడ ఉండే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు డౌన్ అయితే తట్టుకోలేక కూడా వాళ్ళని ఒక పాయింట్లో కొట్టాలి కాబట్టి ఆ డైలాగులు కొట్టి కూడా ఉండొచ్చు. సరే ఎనీవే ఏదైతే ఏంటిలే కానీ నాకు అనిపించిన వ్యూ నేను చెప్తున్నాను అనమాట. కాకపోతే నిన్నటి వీడియోలో చాలామంది వచ్చి నీకు నెగిటివే స్ప్రెడ్ చేస్తావా, పాజిటివ్నెస్ నీకు లేదా, ఎందుకు నెగిటివే కావాలని నువ్వు చూస్ చేసుకుంటావు అని చెప్పి మన వాళ్ళు కొంతమంది అడిగారు. సరే మన వాళ్ళు అవతల వాళ్ళు నాకు తెలియదు, కాకపోతే నాతోటి అంత గట్టిగా రూడ్గా మాట్లాడలేదు కాబట్టి సరే మామూలుగానే అడిగారు అని చెప్పేసి మనం అనుకుందాము. అయితే చాలామంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే పొద్దుగూకులు నెగిటివే స్ప్రెడ్ చేస్తావా అని అన్నారు. నెగిటివ్నెస్ ఎక్కడుందండి? ఇప్పుడు మొన్న ఒక పప్పీకి బలవంతంగా అబార్షన్ చేసి పుట్టిన బిడ్డలు చనిపోవడానికి ఒక ఆవిడ కారణమైంది. సో యానిమల్ పెంచుకున్నంత మాత్రాన దాన్ని అది పుట్టే బిడ్డల మీద మనకి ఏంటండి హక్కు? అలాంటివి ఎందుకు మనం పబ్లిక్లో చూయించి ఇంకొంతమంది పెట్ పేరెంట్స్కి అడ్వైజ్ ఇవ్వాలి అనేది నాకు నచ్చలేదు. అంటే అలాంటి విషయం నాకు నచ్చలేదు. బలవంతంగా పప్పీకి పుట్టే పిల్లల్ని చంపడం అనేది నాకు నచ్చలేదు. సో దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తాను. అలానే సత్యభామ హిందువుల మధ్య గొడవలు పెడుతుంది. సో అది నాకు నచ్చలేదు, నేను ఆ వీడియో చేశాను. అలానే రీసెంట్గా విజయారెడ్డి గారిది ఆవిడకి సంబంధించి కూడా నేను స్టార్టింగ్లో వీడియోస్ చేశాను అండ్ ఇప్పుడు చేస్తున్నాను.
అలానే ఈ లచ్చక్క వాళ్ళు జనాల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు, ఈ కంటెంట్ ఏంటి అనేది దానికి నేను ఎగనెస్ట్గా వీడియోస్ చేశాను. అండ్ ఆ పెరుగు పచ్చడి ఆంటీ ఆవిడ గురించి కూడా నేను వీడియోస్ చేశాను. సో ఇలా చాలామంది ఉన్నారు. స్వప్న వైట్ల ఇంకా ఆవిడదైతే నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఆవిడ అప్పట్లో ఎంత హల్చల్ చేశారు, ఎలా చేశారు, దేవుడి పేరుతోటి కుబేర కుంకుమ అని చెప్పి గ్రీన్ కలర్ కుంకుమ దగ్గర ఎంత మోసాలు చేశారు, ఎలా చేశారు అనేది నేను పెద్దనా చిన్ననా ఈ క్రియేటర్సా ఆ క్రియేటర్సా అనేది చూసుకోను. అక్కడ జరుగుతుంది తప్పు అని నా దరిదాపుల్లోకి వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా నేను వెనకడుగు వేసేదే లేదు. ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఇందులో నెగిటివిటీ ఏం స్ప్రెడ్ చేశాను? ఈ సిస్టర్స్ నన్ను అడిగారు, ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? ఎక్కడుందండి నెగిటివిటీ? ఎక్కడుంది చెప్పండి. మీరు ఆలోచిస్తున్నారు నా వీడియోస్ నెగిటివ్ అని, అందుకే మీకు అక్కడ నెగిటివిటీ కనిపిస్తుంది. కానీ ఇంతమంది, ఒక ఆవిడ అన్నారు, నీకు తిప్పి తిప్పి కొడితే 10 మంది కూడా కామెంట్స్ చేయట్లేరు, నీకెందుకమ్మా వీడియోస్, నువ్వు మొహం కూడా చూపించవు అని చెప్పేసి. అదే సిస్టర్కి నేను చెప్తున్నాను, నా మొహం చూపిస్తూ, నా వ్లాగ్స్ చూపిస్తూ, నా కంటెంట్ చూపిస్తూ కూడా ఇంకొక ఛానల్ ఉంది. అది నేను ఈ ఛానల్ కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేశాను, ఇది నా ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి కూడా నేను పోస్ట్ చేశాను. అందులో ఓన్లీ కంటెంటే ఉంటుంది, నేను వాయిస్ కూడా కాదు, డైరెక్ట్గా నా ఫేస్ చూపిస్తూనే నేను ఏం చేస్తున్నాను, నాదేంటి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాను. సో అది ఎందుకు మీరు చూడరు? ఇది మాత్రమే చూసి నా మీద ఒక ఒపీనియన్ ఎందుకు వచ్చేస్తుంది? మీరు డైరెక్ట్గా నా వీడియో చూడొచ్చు కదా, మీకు అర్థమవుతుంది కదా అసలు నా ఒరిజినల్ కంటెంట్ ఏంటని. కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా, ఎందుకు మీరు దాన్ని పట్టించుకోరు చెప్పండి? అసలు తిప్పి తిప్పి కొడితే 10 మంది కూడా లేరు. అవునండి, నాకు 10 మందే సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, 10 మందే కామెంట్స్ వస్తున్నాయనుకోండి, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నాకు సంబంధించి నా సొంత వాళ్ళే ఆ 10 మంది, నా సొంత అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు. సో నా వాళ్ళు ఆ 10 మంది అన్నా చేస్తున్నారు. మీరు చెప్పే ఆవిడ లక్షల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఒక కామెంట్ చూపించండి. నెలలో 30-40 వీడియోలు చేసేవాళ్ళు ఒక కామెంట్ చూపించండి ఒక వీడియోలో, నేను ఒప్పుకుంటాను. సరే నావి వచ్చే 10 మందే అని నేను ఒప్పుకుంటాను కదా, ఒప్పుకున్నాను కూడా. సరే ఆ 10 మంది చూస్తే 10 మంది అన్న కామెంట్ పెట్టారు, మరి మీరు వేలల్లో చూస్తే ఒక్క కామెంట్ ఎందుకు ఉండదండి? అంటే కామెంట్ ఉంటేనే ఆ మనుషులు చెప్పేది నిజాలు, కామెంట్ ఇది అది అని చెప్పేసి మీరు ఒక డెసిషన్కి వచ్చి అదే తీసుకొచ్చి మళ్ళీ నా కింద రాశారు. సో దాని కింద మన వాళ్ళు కూడా చక్కగా ఆన్సర్స్ ఇచ్చారండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు ఆ కామెంట్కి యువతల నుంచి మన వాళ్ళు 2-3 కూడా వెంటనే రిప్లైస్ ఇచ్చారు. అసలు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు నిజంగా ఒక కామెంట్ వచ్చిందంటే నాకంటే మంచిగా మీరే రిప్లైస్ ఇస్తున్నారు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు నాకు చూడంగానే. ఇప్పుడు అర్థమైందా? నాకు ఆ 10 మంది కూడా నన్నెంత ఇష్టపడి నన్ను అభిమానించి నా వీడియోస్ కోసం వినేవాళ్ళు ఉన్నారు. సో ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలు. ఆవిడలాగా ఫేక్ వీడియోస్ చేసి, ఫేక్ ప్రమోషన్స్ చేసి, మందిని ముంచేసి, కావాలని మనుషుల్ని ఇబ్బంది పెట్టేసి, డబ్బుల కోసం ఎలాంటి అడ్డమైన పనులు చేయమన్నా నేను చెయ్యను. నేను అలాంటి వాటికి ఒప్పుకోను. ఎగనెస్ట్, ఇప్పుడే కాదు ఎప్పటికైనా నేను ఎగనెస్టే అండి. సో ఇక ముందు మీరు గమనించండి, ఎవరైనా ఛానల్ వాళ్ళు పనికిమాలిన వీడియోస్ చేస్తే ఆపోజ్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ విషయంలో అయితే నేను వెనక్కి తగ్గేదే లేదు. సరే ఈవిడ న్యాయ మార్గంలో ఉంటే నేను అటువైపు వెళ్ళి చూసి మాట్లాడేంత అవసరం కూడా నాకు ఉండదండి. తప్పు చేస్తేనే మాట్లాడతా. తప్పులు చేయకుండా ఉన్నంత కాలం నేను ఎవరి జోలికి పోను. అది మన ఛానల్ కంటెంట్. సో ఇదండి ఈరోజు వీడియో. నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి.